నీకు నచ్చినట్లు చేసుకో. నీకు పిచ్చి పట్టింది. లవ్లీ, కార్తీక్, ఐఎమ్ సారీ. నేను పదే పదే నిన్ను నిరాశపరిచాను, నిన్ను తలదించుకునేలా చేశాను. అయినప్పటికీ కూడా నేను ఎప్పటికీ మారను అని, అబద్ధాలు మానను అని అన్నప్పుడు నా మనసెంతో గాయపడింది. కానీ ఈరోజు నేను భగవంతుని సాక్షిగా చెప్తున్నాను, నీ ఈ ఉద్దేశం తప్పని నిరూపించి తీరుతాను. అలా చేసినప్పుడే నాకు మనశ్శాంతి లభిస్తుంది. లవ్లీ, ఒకవేళ నా ఉద్దేశం తప్పని నిరూపిస్తే నాకు కూడా మనశ్శాంతి లభిస్తుంది. అమ్మాయి గౌరీ, నేను కాసేపట్లో యోగా చేయడానికి వెళ్తాను. ఎందుకు అదోలా ఉన్నావు ప్రియా? ఒంట్లో బానే ఉంది కదా? బానే ఉంది. నీకేమైనా వస్తువులు ప్రత్యేకంగా కావాలనిపిస్తుందా? ఏదైనా ఉంటే చెప్పు. లవ్లీ, ఆ రోజు ఎప్పుడొస్తుంది? అత్తయ్య గారు నీతో కూడా అలా ప్రేమగా మాట్లాడే రోజు. అమ్మాయి మీనాక్షి, పిల్లలకి ఈ రోజు నుంచి మంత్లీ ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి. పిల్లలు స్కూల్కి వెళ్లే ముందు ప్రసాదం, పెరుగు ఇంకా పంచదార కలిపెట్టు. అలాగే అత్తయ్య. బాగా గుర్తుంచుకో. 2 2s are 4, 2 9s are 18. సరేనా? చెప్పు. 2 2s are 4, 2 9s are 18. గుడ్, వెరీ గుడ్. ఇక స్కూల్లో టీచర్ అడగగానే టక జవాబులు చెప్పేసేయాలి. ఒక్కటి కూడా మర్చిపోకూడదు. అలాగే. అను, నిన్ను అడిగిన వెంటనే జవాబు చెప్పేస్తావు కదా, ఏది మర్చిపోకూడదు. అప్పుడు గుర్తొస్తే చెప్తానులే. అయ్యో రామా, మీ వల్ల నేను అత్తగారితో తిట్లు తినాల్సి వచ్చేలా ఉంది. అక్క, మీరెందుకంత భయపడుతున్నారు? అసలు టెన్షన్ వద్దు. అయినా పిల్లలకు మీరు పెరుగు పంచదార తినిపించారా? అత్తయ్య గారు చెప్పారు కదా. అయ్యయ్యో, అది నేను మర్చిపోయాను. 1 minute. త్వరగా నోరు తెరవండి, పంచదార పెరుగు తినేయండి. ఈ రోజు మీకు ఓరల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, జవాబులు బాగా చెప్పాలి. తర్వాత రిటర్న్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవ్వాలి. మీరు బాగా రాస్తే నేను మీకొక బహుమానం ఇస్తాను. కానీ దానికి ముందు
మీరందరూ నాకు ప్రామిస్ చేయాలి. అదేంటంటే మీరు శ్రద్ధగా చదువుకొని ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తెచ్చుకుంటామని. అప్పుడే బహుమానం ఏంటో చెప్తా. అలాగే మేము ప్రామిస్ చేస్తున్నాం, మీరు గిఫ్ట్ ఇస్తారు కదా. ఆ పక్కా ప్రామిస్. వెళ్ళి ఎగ్జామ్స్ బాగా రాయండి. పదండి 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 పదండి, త్వరగా పదండి. పదండి పదండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్. బాయ్ బాయ్. పదక్క. గౌరక్క, నేనేమైనా సాయం చేయనా? వద్దు, అన్ని సర్దేశాను. ఆ లవ్లీ, భోజనాలకి ఏం వండాలో చెప్తే త్వరగా రెడీ చేస్తాం. ప్రియక్క, ఇది తీసుకోండి, పట్టుకోండి. మీనాక్షక్క, ఇదేంటిది? గౌరక్క, ఇది మీకోసం. ఇవన్నీ ఏంటి లవ్లీ? అక్క, నేను వారం మొత్తానికి చార్ట్ తయారు చేశాను. ఏ రోజు లంచ్ కి, డిన్నర్ కి, బ్రేక్ఫాస్ట్ కి ఏమేం చేయాలో. ఇంటి శుభ్రత, డాబాని ఊడ్చటం, హాలుని ఊడ్చటం, భోజనాల టేబుల్, టిఫిన్స్. అరే లవ్లీ, ఇవన్నీ నాకెందుకిస్తున్నావు? నువ్వు నాకు తప్పు చార్ట్ ఇచ్చావు. దీంట్లో ఒక్క వంట పని కూడా లేదు. పైగా బజార్ నుండి ఏమేం తేవాలో, ఇంటిని ఎలా శుభ్రం చేయాలో రాసింది. ఇది ప్రియాకి ఇవ్వాల్సిన చార్ట్. అయ్యో గౌరక్క, మీకు ఇవ్వాల్సిన చాట్ నాకొచ్చింది. ఇది వంటల చాట్. పొరపాటుని ఇలా ఇచ్చింటుంది. నేను మీకు కరెక్ట్ చార్ట్లోనే ఇచ్చాను. గౌరక్క, ఈ రోజు నుంచి మీరు ఈ ఇంటి శుభ్రతే కాక బజార్ నుంచి సామాన్లు కూడా తీసుకురావాలి. మీనాక్షక్క, మీరేమో కిచెన్ చూసుకోవాలి. కానీ నాకు వంట పనులు ఇలా ఎందుకు చేస్తావు? అదేగా, ఎన్నో ఏళ్లుగా నేను వంట పని చేస్తూ వస్తున్నాను. అన్ని వంటలు అద్భుతంగా చేస్తాను. అలాగే మీనాక్షి పిల్లల్ని చూసుకుంటుంది. ఈ పని నువ్వు ప్రియకివ్వు. అవునవును, అలాగే ఇవ్వాలి. అక్క, నేను ఎందుకిచ్చానో ముందు చెప్పనివ్వండి. ఎవరైనా ఎప్పుడూ ఒకే పని చేస్తూ ఉంటే బోర్ కొడుతుంది, విసుగొస్తుంది. అందుకే నేను ఈ రోజు నుంచి మీ పనులను చేంజ్ చేసి ఇస్తున్నాను. ఇక చూస్తారుగా, ఇలా పనులు చేస్తూ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే అత్తయ్య గారు నీకు ఇంటి బాధ్యతలు అప్పగించారుగా. మీరు చెప్పినట్టుగా ఇక మేము నడుచుకోక తప్పదు కదండి లవ్లీ గారు? అరే అయినా పర్వాలేదు, అన్నీ మేము చేసుకుంటాం కదా. సరే, వంటగదిని ఏలుకో. ఇంటి శుభ్రత గురించి ఇక నేను చూసుకుంటాను. ప్రియక్క, మీరు చిన్న చిన్న పనులే చేయాలి కదా. అందుకని ఈ రోజు నుంచి పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళని రెడీ చేయాలి. ఇంకొక విషయం, మీకు బట్టల గురించి బాగా తెలుసు. ఇవి మీరు చూసుకోండి. ఏవి డ్రై క్లీనింగ్ ఇవ్వాలి, ఏవి చేత్తో ఉతకాలి, ఏవి వాషింగ్ మిషన్ లో వేయాలో చూసుకోండి. ప్రియక్క, మీరు పిల్లల చదువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మా నాన్న మ్యాథ్స్ లో చాలా వీక్. అందుకని నేను వాడి కోసం కొన్ని పజిల్స్ తీసుకొస్తాను. అలాగే లక్కీ హిందీలో వీక్ గా ఉన్నాడు. వాడి కోసం నేను స్టోరీ బుక్స్ తీసుకొస్తాను. వాటిని చదివితే హిందీ పదాల్లో నాలెడ్జ్ పెరుగుతోంది. ఇక మన బబ్లీ చదువులో తప్ప మిగతా అన్ని యాక్టివిటీస్ లో ఎంత వీక్ గా ఉంది. అందుకని తన్ని మనం డాన్స్ క్లాసెస్ కి, మ్యూజిక్ క్లాసెస్ కి పంపిద్దాం. ఇక మిగతా పనులు ఏమన్నా ఉంటే చెప్పండి. నువ్వే చెప్పు. లేదు, నమస్తే. నమస్తే వదిన గారు. అరే నమస్తే. మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను మీ ఇంటికి వస్తున్నాను. అలాగా? ఇంట్లో పూజ చేశాం, ప్రసాదం ఇద్దామని వస్తున్నాను. చాలా సంతోషం. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ప్రసాదం వస్తుంది. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండండి. అలాగే వస్తాను, మీరు కూడా రావాలి. ఓరి భగవంతుడా, ఈ కుక్క మా వీధిలోకి ఎలా వచ్చింది? అయ్యో కాపాడండి, కాపాడండి! అయ్యో భగవంతుడా!
భగవంతుడా! ప్రియా, ఈ రోజు నువ్వు బయటకు వెళ్ళే ప్రోగ్రామ్ ఏదైనా పెట్టుకున్నావా? ఐ మీన్, నువ్వెందుకు అడుగుతున్నావు నాకు బాగా తెలుసు. బట్ నో, ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ఐ యు హ్యాపీ నో? అక్క, ఇవన్నీ ఉతకాల్సిన బట్టలు. మీరు చూడండి, ఏవి మిషన్ లో వేయాలో, ఏవి డ్రై క్లీనింగ్ ఇవ్వాలో వీటిని వేరు వేరు చేయండి, వీలైనంత త్వరగా. లిజన్ లవ్లీ, నువ్వు అత్తగారివి కాదు. నాకు ఇలా ఆర్డర్స్ వేయకు, అర్థమైందా? అది పర్వాలేదు, మీరు మీరు విశ్రాంతి తీసుకోండి. నేను బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేస్తాను. ఇవి మిషన్ లో వేయాల్సిన బట్టలు కాదు. అయితే ఇది హ్యాండ్ వాష్ కి ఇచ్చేనా? హ్యాండ్ వాష్? నీ నీ మెదడు సరిగ్గా పనిచేస్తుందా? ఇవి ఎంతో కాస్ట్లీ శారీస్. వీటిని డ్రై క్లీనింగ్ ఇవ్వాలి. అక్క, నాకు చెప్పండి, నేను చేస్తాను. నో థ్యాంక్ యూ, నా పని నేను చూసుకుంటాను. ఐఎమ్ రియల్లీ సారీ. మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలనే నేను ఈ ప్లాన్ వేశాను. ఓరి భగవంతుడా! అమ్మాయి గౌరీ, మీనాక్షి, ప్రియా, అయ్యో త్వరగా రండి. అత్తయ్య గారు, ఓరి భగవంతుడా! ఏమైంది? ఏమైంది అత్తగారు? త్వరగా యాంటీసెప్టిక్ క్రీమ్ తీసుకురా. తెస్తాం కానీ అసలు ఏమైందండి? అరే ఏమైంది అమ్మకి? అరే ఏం చెప్పను, నేను సందులో నుంచి వస్తుంటే సందులో ఒక కుక్క నన్ను కరిచిందా? ఏమండి, ఇలా రండి. అత్తయ్య గారిని కుక్క కరిచిందంట. రండి. అమ్మ త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్దాం, పదండి రండి. అరే వదులు అత్తయ్య గారు, నోరు మూసుకో. ఎందుకు అలా గోల్ చేస్తున్నారు? ముందు నేను చెప్పేది వినండి. అరే నన్ను ఏ కుక్క కరవలేదు, అది నా చేతిని నాకింది. చిచి. అంతేనా? ఓహోహో, కేవలం నాకినందుకే నువ్వు ఇల్లు బీకి పందిరేయాలా? ఏమండి, ఎందుకంత వింతగా మాట్లాడుతున్నారు? ఏమండి రండి. అత్తయ్య గారిని కుక్క కరిచిందంట. అమ్మా మీరేం కంగారు పడకండి. అదేం లేదన్నయ్య. నేను వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ఇంజెక్షన్ అయ్యో, చేస్తాను. 14 ఇంజక్షన్లు పొడిపించుకోవాలి. 14 అయ్యో ఇంజక్షన్. ఆపండి. అయ్యో రామ, వీళ్ళకి కాస్త అర్థమయ్యేలా చెప్పండి. అది ఏంటంటే బావగారు, అది అత్తయ్య గారిని కుక్క కరవలేదంట, నాకిందంట. మీనాక్షి, ఇంకా ఏం చూస్తున్నావు? త్వరగా ఆయింట్మెంట్ పెట్టు. ఆ, ఆ, ముందు ప్రసాదం తీయే. అలాగేనండి. అరే మీనాక్షి, అక్కడ కాదు ఇక్కడ, ఇప్పుడే చెప్పానుగా. అయినా ఆ కుక్క ధైర్యాన్ని మెచ్చుకోక తప్పదు. అయినా ఆ కుక్క నీ చెయ్యి ముట్టుకుందా? దాని సాహసం భలే ఉందే. అయినా మీ కంట్లో ఎలా పడింది? ఏమండి, మీకు సరదాగా అనిపిస్తుందా? మీకు తెలుసు కదా కుక్కలంటే నాకు అసలు ఇష్టం ఉండదని. అయ్యో, నేను సందులోకి వస్తున్నానా, అదేమో నా వెనకాలే వచ్చింది. ఆ దెయ్యం కుక్క బయటే ఉండుంటుంది. అరే, లే. బాగా శుభ్రం చేయి మీనాక్షి. అమ్మ నేను వెళ్ళి ఆ కుక్కను వెళ్ళగొట్టేస్తాను. అత్తయ్య గారు, మీరు దీన్ని చూసి భయపడ్డారా? నువ్వు ఈ కుక్కని ఇంట్లోకి తీసుకొచ్చావా? బయట పడేసేదాన్ని బయట వదిలేసి నువ్వు వెంటనే స్నానం చేసిరా. అత్తయ్య గారు, స్నానం ఎందుకు? ఓరి భగవంతుడా, ఆ కుక్క మీద ఎన్ని రకాల క్రిములున్నాయో ఏంటో. వెళ్ళు, ఎంత మురిగ్గా ఉందది, దాన్ని బయట పడేసి స్నానం చేసిరా. ఈ పిల్ల ధైర్యం చూడండి. దాన్ని చూసి నేను భయపడుతూ ఉంటే ఆ కుక్కని ఇంట్లోకి తీసుకొచ్చింది.
నువ్వు రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నావు? మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? నిన్ను వదిలిపెట్టి మీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సరే, కాస్త జాగ్రత్తగా ఉండు. సరేనా? వెళ్ళు వెళ్ళు. వచ్చావా? వెళ్ళి శుభ్రంగా స్నానం చేసిరా. కానీ అత్తయ్య, అది చిన్న పిల్ల కదా, అందుకని. నేను చెప్పానుగా, ఎవ్వరు కూడా దాని గురించి మాట్లాడొద్దు. అరే కౌసల్యాదేవి, చిన్న కుక్క పిల్ల కదా, ఆకలేసి ఉంటుంది. నీ చేతిలో ప్రసాదాన్ని చూసి వెనకాల తినేందుకు వచ్చుంటుంది. దానికి ఏదైనా కొంచెం పెట్టచ్చు కదా. ఏమండి, మాట్లాడకండి. ఇంట్లో ఎవరైనా కుక్కల మీద ప్రేమ చూపించడం కానీ తినడానికి కానీ పెట్టారంటే బాగోదు. ఒక్కరోజు పెట్టారంటే ప్రతిరోజు ఇంటి ముందే ఉంటుంది. ఇప్పటికే సమస్యలు తక్కువ ఉన్నాయనా దాన్ని తెచ్చి పెట్టుకోవడం? ఓరి భగవంతుడా. సరే అమ్మాయి గౌరీ, స్నానానికి నీళ్లు పెట్టు. నేను వెళ్ళి స్నానం చేస్తాను. అలాగే అత్తయ్య గారు. ఈ కుక్క పిల్లకి చలి పుడుతున్నట్టుంది. వాళ్ళ అమ్మ కూడా దీన్ని వదిలేసి వెళ్ళిపోయినట్టుంది. అది పాలు కూడా తాగి ఉండదు. నేను చప్పుడు కాకుండా వెళ్ళి దానికి ఏం కావాలో చూసొస్తాను. వా, రోజువారీ ఖర్చుల్లోంచి మొత్తం 50 రూపాయలు మిగిలాయి. ఒక పని చేస్తాను, ఈ డబ్బుల్ని ముంతలో వేస్తాను, తర్వాత వాడుకోవచ్చు. అన్ను, ఇంత రాత్రి వేళ హాల్లో ఏం చేస్తున్నావు? చిన్నమ్మ, బయట ఒక కుక్క పిల్ల ఏడుస్తుంది. దానికి ఆకలేస్తున్నట్టుంది. బయట ఉంది. నేను దానికి బిస్కెట్ ఇవ్వడానికి వెళ్తున్నా. అన్ను, నువ్వు లోపలికెళ్ళు. అత్తయ్య గారికి విషయం తెలిస్తే నీ మీద కోపడతారు. దానికి బిస్కెట్స్ నేను తినిపిస్తాను. నువ్వు లోపలికెళ్ళు. ఇదిగో తిను, బిస్కెట్స్ తిను. పాపం పిచ్చిది, చల్ల వణికిపోతుంది. నేను లోపలికి తీసుకెళ్తే బాగుంటుంది.